ఐపీఎల్లో బ్యాడ్ లక్ కేర్ ఆఫ్ అడ్రస్ గా బెంగళూరును ట్రోల్ చేస్తూ ఉంటారు. జట్టులో గేమ్ చేంజర్స్ కు కొదవ ఉండదు. అయినా ఒక్కసారి కూడా టైటిల్ ను అందుకోలేకపోయింది. గత 16 సీజన్లలోనూ ఫేవరెట్ జట్టుగానే బరిలోకి దిగింది. ఈసాల కప్ నమ్దే నినాదాలతో సీజన్ను మొదలుపెట్టింది. కానీ చివరికి అదే నిరాశతో ఇంటి ముఖం పట్టడమే రిపీట్ అయింది. అయితే ఆర్సీబీ ఫ్రాంచైజీ నిర్ణయాలు కూడా జట్టుకు చేటు చేస్తున్నాయి. రిటైర్కు ముందు ఆటగాళ్లను వదిలిపెట్టడంలో, వేలల్లో ప్లేయర్లు కొనుగోలు చేయడంలో మేనేజ్మెంట్ అనుసరించే వ్యూహాలు తీవ్ర విమర్శల పాలవుతున్నాయి. వాళ్లు వదిలిపెట్టిన ఆటగాళ్లు సూపర్ ఫామ్లోకి రావడం, కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసిన ప్లేయర్లు నిరాశపరచడం ఆర్సీబీకి సర్వసాధారణంగా మారింది. తాజాగా దాన్ని నిజం చేస్తూ న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ సంచలన ప్రదర్శన చేస్తున్నాడు. ఇటీవల ఫిన్ అలెన్ ను వేలానికి ముందు ఆర్సీబీ వదులుకున్న విషయం తెలిసిందే. అయితే అతడు పాకిస్తాన్తో జరుగుతున్న టీ20 సిరీస్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. తొలి టీ20లో 15 బంతుల్లో 31 పరుగులు, రెండో మ్యాచ్లో 41 బంతుల్లో 74 పరుగులు చేశాడు. ఇక మూడో టీ20లో 62 బంతుల్లో ఏకంగా 137 పరుగులు సాధించాడు. తనని వదులుకోవడం ఆర్సీబీ తీసుకున్న చెత్త నిర్ణయం అనేలా విజృంభిస్తున్నాడు. అయితే బెంగళూరు వదులుకోవడంతో కనీస ధర 75 లక్షలతో వేలానికొచ్చిన ఫిన్ అలెన్ అన్సోల్డ్ గా మిగిలిపోయాడు. అతడి కోసం ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు.